నమస్కారం పిల్లలు. చివరి అంశంలో మనం శ్వాసకోశ వ్యవస్థ మరియు శ్వాసక్రియ ప్రక్రియలను చర్చించాము. ఊపిరితిత్తులలో జరిగే వాయు మార్పిడి గురించి మీకు ఇప్పటికే తెలుసు. నేను మౌనిక. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియల పాఠం నుండి శ్వాసక్రియ రకాలు అనే అంశాన్ని చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. వాయువుల రవాణా మరియు వాయు మార్పిడి, సెల్యులార్ లేదా ఏరోబిక్ శ్వాసక్రియ, వాయురహిత శ్వాసక్రియ, కిణ్వ ప్రక్రియ, వాయువుల మార్పిడి, వ్యవస్థలో పరిణామం, మొక్కలలో శ్వాసక్రియ. కీలక పదాలు: సెల్యులార్ శ్వాసక్రియ, మైటోకాండ్రియా, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ లేదా ఏటీపీ, వాయురహిత శ్వాసక్రియ, కిణ్వ ప్రక్రియ, పైరువేట్, లెంటిసెల్స్. కాన్సెప్ట్ మ్యాప్ని ఇక్కడ చూద్దాం. గాలి అనేది వాయువుల మిశ్రమం. ఊపిరితిత్తులలో ఆల్వియోలి మరియు రక్తకేశ నాళికల మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. ఆక్సిజన్ ఎర్రరక్త కణాల హిమోగ్లోబిన్తో బంధించి ఆక్సిహెమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది మరియు శరీరం యొక్క అన్ని కణాలకు తీసుకువెళుతుంది. ఎత్తైన ప్రదేశాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది మరియు ఆక్సిజన్ యొక్క అనుబంధ సరఫరా అవసరం. కేశనాళికల నుండి కణాలు మరియు వెనుకకు వాయు మార్పిడి. కణాలు నిరంతరం ఆక్సిజన్ను ఉపయోగిస్తాయి, అందుకే కణజాలాలలో ఆక్సిజన్ గాఢత ఊపిరితిత్తులలో 1/3 మాత్రమే. కాబట్టి ఆక్సిహెమోగ్లోబిన్ శ్వాసక్రియ సమయంలో కణాలలోని ఆక్సిజన్ అణువులను విడుదల చేస్తుంది. సెల్యులార్ శ్వాసక్రియ. సెల్యులార్ శ్వాసక్రియ అనే పదం ఆహార అణువుల రసాయన బంధాల నుండి కణాలలో శక్తిని విడుదల చేయడాన్ని సూచిస్తుంది. సెల్యులార్ శ్వాసక్రియలో ఆక్సిజన్ సమక్షంలో లేదా ఆక్సిజన్ లేకపోవడంతో ఆహారాలు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సిజన్ సమక్షంలో సెల్యులార్ శ్వాసక్రియను ఏరోబిక్ శ్వాసక్రియ అంటారు మరియు అది లేకపోవడంతో వాయురహిత శ్వాసక్రియ మరియు కిణ్వ ప్రక్రియ అని పిలుస్తారు. బ్యాక్టీరియా వంటి ప్రొకార్యోటిక్ కణాలలో సెల్యులార్ శ్వాసక్రియ సైటోప్లాజంలో సంభవిస్తుంది. యూకారియోటిక్ కణాలలో సైటోప్లాజం మరియు మైటోకాండ్రియా ప్రతిచర్యల ప్రదేశాలు.
శక్తి మైటోకాండ్రియాలో ఏటీపీగా నిల్వ చేయబడుతుంది. అందువలన మైటోకాండ్రియాను సెల్ యొక్క శక్తి గృహాలు అంటారు. ఇక్కడ ఫ్లోచార్ట్లో చూపిన విధంగా గ్లూకోజ్తో ప్రారంభమయ్యే సెల్యులార్ స్థాయిలో కింది మార్గాలను ఇక్కడ ఫ్లోచార్టులో చూపబడింది. ఏరోబిక్ శ్వాసక్రియలో గ్లూకోజ్ 3 దశల్లో ఆక్సీకరణం చెందుతుంది. గ్లైకోలిసిస్. ఈ ప్రక్రియ సైటోప్లాజంలో జరుగుతుంది. గ్లూకోజ్ బహుళ దశల ప్రక్రియలో ఆక్సీకరణం చెంది పైరువిక్ ఆమ్లం యొక్క 2 అణువులు ఏటీపీ, NADH2 మరియు నీరు ఏర్పరుస్తుంది. ఏర్పడిన పైరువిక్ యాసిడ్ అణువులు అసిటైల్ కోఎంజైమ్ A అణువులుగా మార్చబడతాయి. ఈ ప్రక్రియలో NADH2 యొక్క మరియు CO2 యొక్క 2 అణువులు విడుదలవుతాయి. ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లచక్రం. అసిటైల్ CoA యొక్క 2 అణువులు ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని పిలువబడే ప్రతిచర్యల చక్రీయ గొలుసులో మైటోకాండ్రియాలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియలో ఎసిటైల్ CoA యొక్క ఎసిటైల్ భాగం పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. CO2, H2O, NADH2 మరియు FADH2లకు ఆక్సీకరణం చెందుతుంది. ఎలక్ట్రాన్ బదిలీ, చైన్ రియాక్షన్. పై ప్రక్రియల సమయంలో ఏర్పడిన NADH2 మరియు FADH2 అణువులు పై ప్రక్రియల సమయంలో ఏర్పడింది. మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్ బదిలీ, చైన్ రియాక్షన్ లో పాల్గొంటాయి. దీని కారణంగా ప్రతి NADH2 అణువు నుండి ఏటీపీ యొక్క 3 అణువులు మరియు ప్రతి FADH2 అణువు నుండి ఏటీపీ యొక్క 2 అణువులు పొందబడతాయి. ఏటీపీతో పాటు ఈ చర్యలో నీటి అణువులు కూడా ఏర్పడతాయి. తద్వారా CO2, H2O మరియు శక్తిని ఉత్పత్తి చేసే ఏరోబిక్ శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. NADH2 అనేది నికోటినామైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్. FADH2 అనేది ప్లావిన్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్. రెండు ఎంజైమ్లు కణాలలో ఏర్పడతాయి మరియు సెల్యులార్ శ్వాసక్రియలో ఉపయోగిస్తారు. ఏటీపీ లేదా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఒక శక్తి అధికంగా ఉండే అణువు మరియు శక్తి ఫాస్ఫేట్ సమూహాల బంధాలలో నిల్వ చేయబడుతుంది. ఏటీపీ ఒక నత్రజని సమ్మేళనం అడెనిన్, పెంటోస్, చక్కెర, రైబోస్ మరియు 3 ఫాస్ఫేట్ సమూహాలు కలిగి ఉంటుంది. ఏటీపీ యొక్క ఫాస్ఫేట్ బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే ఏటీపీని సెల్ యొక్క
శక్తి కరెన్సీ అంటారు. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులలో శక్తిని పొందేందుకు గ్లూకోజ్ మూలం. గ్లూకోజ్ 2 దశల్లో ఆక్సీకరణం చెందుతుంది. మొదట ఇది పైరువిక్ ఆమ్లం యొక్క 2 అణువులుగా మార్చబడుతుంది. తరువాత పైరువిక్ ఆమ్లం CO2కి ఆక్సీకరణం చెందుతుంది మరియు నీరు పెద్ద మొత్తంలో శక్తి విడుదల చేస్తుంది. ఆక్సిజన్ సరిపోకపోతే లేదా లేకుంటే పైరువిక్ ఆమ్లం ఇథనాల్ లేదా లాక్టిక్ యాసిడ్గా మార్చబడి కొద్ది మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. స్ప్రింటర్ గణనీయమైన మొత్తంలో కండరాల పనిని చేయగలడు. పరుగు పందెం సమయంలో కండరాలలో ఇప్పటికే ఉన్న ఏటీపీ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి ఏడీపీకి మార్చబడుతుంది. తరువాత పనిచేసే కండరాలలోని చక్కెర లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. లాక్టిక్ ఆమ్లంలో నిల్వ చేయబడిన శక్తి చక్కెర అణువులలో కంటే తక్కువగా ఉంటుంది. విడుదలైన ఈ శక్తి ఏడీపీ మరియు ఫాస్ఫేట్ నుండి ఏటీపీని పునర్నిర్మించడానికి ఉపయోగించవచ్చు. తక్కువ స్థాయి ఆక్సిజన్ లేదా అది లేకపోవడంతో కండర కణాలు వాయురహిత శ్వాసక్రియ ద్వారా లాక్టిక్ ఆమ్లాన్ని కూడబెట్టుకుంటాయి. అథ్లెట్ తగినంత ఆక్సిజన్ సరఫరా వలన లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించగలడు. కండరాలలో ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడాన్ని ఆక్సిజన్ రుణం అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ చక్కెరను ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. ఇది గమనించవచ్చు. బేకర్ పిండిలో ఈస్ట్ కలపడం ద్వారా మనం దీనిని గమనించవచ్చు. పిండి ఆక్సిజన్ లేకుండా చాలాసేపు నిలుస్తుంది మరియు ఇథనాల్ ఉత్పత్తి కారణంగా ఒక విధమైన వాసనను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు మరియు ఆక్సిజన్ లేనప్పుడు శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. శ్వాసక్రియ వర్సెస్ దహన ప్రక్రియ. లావోసియర్ 1783లో ఇలా పేర్కొన్నాడు: శ్వాసక్రియ అనేది చాలా నెమ్మదిగా జరిగే దహన ప్రక్రియ మరియు ఇక్కడ ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా మిళితం అవుతుంది. రాబిన్సన్ శ్వాసక్రియ అనేది జంతువులలో వేడికి మూలం అయిన దహన రకం అని కూడా పేర్కొన్నాడు. జీవుల ద్వారా ఉష్ణ ఉత్పత్తి. జీవులు వేడి రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి శరీర ఉపరితలం నుండి వేడిని కోల్పోతారు. సెల్యులార్ శ్వాసక్రియ సమయంలో ఉత్పత్తి చేయబడిన అదనపు శక్తి వేడిగా విడుదల చేయబడుతుంది. రన్నింగ్ వంటి శక్తివంతమైన కార్యకలాపాలకు ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం. ఇది శ్వాసక్రియ రేటు మరియు విడుదలైన వేడి మొత్తాన్ని పెంచుతుంది. వాయువుల మార్పిడి వ్యవస్థలో పరిణామం. జీవులు వాయు మార్పిడి కోసం వివిధ వ్యవస్థలతో ఉద్భవించాయి.
అమీబా వంటి ఏకకణ జీవులు మరియు బహుళ సెల్యులార్ జీవులు, హైడ్రా మరియు ప్లానరియన్లు ఆక్సిజన్ను పొందుతాయి మరియు వ్యాప్తి ద్వారా శరీరం నుండి నేరుగా కార్బన్ డయాక్సైడ్ తొలగిస్తాయి. భూసంబంధమైన జంతువులు మరియు జలచరాలు వివిధ రకాల శ్వాసక్రియలకు అనుగుణంగా ఉంటాయి. వారి నివాస స్థలం, శరీర పరిమాణం, అవయవాలు, వాటి నివాసాలను బట్టి నీటి లభ్యత మరియు రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క రకాన్ని బట్టి అవి వేర్వేరు శ్వాసకోశ అవయవాలను కలిగి ఉంటాయి. బొద్దింకలు, గొల్లబాములు మొదలైన కీటకాలలో శ్వాసనాళ శ్వాస వ్యవస్థను మనం కనుగొంటాము. చేపల వంటి కొన్ని జలచరాలు మొప్పలు లేదా బ్రాంచియాలను కలిగి ఉంటాయి. దీనినే బ్రాంచియల్ రెస్పిరేషన్ అంటారు. మరియు వాయువుల మార్పిడి కోసం రక్తాన్ని కేశనాళికల ద్వారా మొప్పలకు సరఫరా చేస్తాయి. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మపు శ్వాసక్రియ అంటారు. కప్ప అనేది చర్మ మరియు ఊపిరితిత్తుల శ్వాసక్రియ ప్రక్రియల ద్వారా శ్వాసించగల ఒక ఉభయచరం. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటి భూగోళ జంతువులు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. మొక్కలలో శ్వాసక్రియ. మొక్కలలో ఆకులలోని స్టొమాటా ద్వారా వేర్ల ఉపరితలం, కాండం మీద లెంటిసెల్స్ మొదలైన వాటి ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. కొన్ని మడమొక్కలు శ్వాస మూలాలు వంటి ప్రత్యేకమైన నిర్మాణాలు కలిగి ఉంటాయి మరియు ఆర్కిడ్లలోని ప్రత్యేక కణజాలం ఆక్సిజన్ను తీసుకుని శక్తిని మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. స్టొమాటా కణాల మధ్య ఖాళీలతో నెట్వర్క్గా కనెక్ట్ చేయబడింది. నీటిలో కరిగిన ఆక్సిజన్ రంధ్రాలు కలిగిన సెల్ గోడల ద్వారా సైటోప్లాజంలోకి వెళుతుంది. సైటోప్లాజంలో చక్కెరల విచ్ఛిన్నం కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి ఉత్పత్తి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ వ్యాప్తి ద్వారా గాలి ఖాళీలలోకి వెళుతుంది. కణాల ద్వారా ఆక్సిజన్ వినియోగం గాలి ఖాళీల లోపల మరియు స్టొమాటా మరియు లెంటిసెల్స్ వెలుపల గాలి మధ్య ప్రవణతను అభివృద్ధి చేస్తుంది. అందువలన ఆక్సిజన్ కణాలలోకి వెళుతుంది మరియు రివర్స్ దిశలో గ్రేడియంట్ అభివృద్ధి కారణంగా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. వేర్లలో వాయు ప్రసరణ. నేల రేణువుల మధ్య ఉన్న గాలి ఖాళీల నుండి వేర్లు ఆక్సిజన్ను తీసుకుంటాయి. ఇది లెంటిసెల్స్ ద్వారా లేదా రూట్ వెంట్రుకల ఉపరితలం ద్వారా సంభవిస్తుంది. కానీ చెరువులు లేదా చిత్తడి నేలలు వంటి తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలకు వేర్ల నుండి ఆక్సిజన్ అందదు. నీటితో చుట్టబడిన పరిస్థితుల్లో పెరిగే మొక్కలు పెద్ద గాలి ఖాళీలను కలిగి ఉంటాయి. ఇవి కాండాలను వేర్లతో కలుపుతాయి. గాలిని సమర్థవంతంగా వ్యాప్తి చేస్తాయి.
ఈ మొక్కలు బోలు, కాండం కలిగి ఉంటాయి. వాయు రవాణా సమస్య చెట్లకు చాలా కష్టంగా ఉంటుంది మరియు కొన్ని శాశ్వతంగా నీటిలో బంధించబడిన వేర్ల సహాయంతో మనుగడ సాగిస్తాయి. అందువలన ఉష్ణమండలంలో మడచెట్లు ఏర్పడతాయి. నేల ఉపరితలం పైన ఉన్న ఊడల ద్వారా ఆక్సిజన్ను తీసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ వర్సెస్ శ్వాసక్రియ. వివిధ జీవరసాయన మార్గాలతో కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ వ్యతిరేక ప్రతిచర్యలుగా కనిపిస్తాయి. చూపిన పట్టికలో కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ మధ్య తేడాలను గమనిద్దాం.